కులాల అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖల మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. గౌరవ మంత్రివర్యులకి నమస్కారం సార్. గౌరవ మంత్రివర్యులకి సార్ చాలా సంతోషం సార్, మీరు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇంతమంది రైతులు అంటే ఇక్కడ సుమారు 150 నుంచి 200 మంది రైతులు వచ్చారు సార్. అందరూ కూడా జూలై మాసంలో చేసుకోవాలి సార్. జూలై చివరి మాసంలో, జూలై ఎండింగ్ కల్లా మొత్తం ప్రూనింగ్ అయిపోవాలి. అయితే ఇక్కడ రైతులకు సమస్య అంటే ఈ జూలై ప్రూనింగ్ అయిపోవాలంటే వాళ్ళకి అనువైన పర్వత పెద్ద చెట్లెక్కి చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అనేది ఒక సమస్య సార్. ఆ సమస్య ముఖ్యంగా నేను గమనించడం జరిగింది సార్. వాళ్ళకి ఆ సమస్యతోనే వాళ్ళ చెట్లు కూడా ప్రత్యేక 5 సంవత్సరాల వరకు అట్లా పెరిగిపోయి ఇవి ఇట్లా అయినాయి సార్. ఇప్పుడు వాళ్ళకి నేను ప్రాక్టికల్గా నేను ప్రూనింగ్ చూపించే కార్యక్రమం చేస్తున్నాను సార్. ఆ ప్రాక్టికల్గా మనం చేసే కార్యక్రమంలో కూడా 2-3 పరికరాలు ఉన్నాయి. ఆ పరికరాలు వాళ్ళకి నేను చూపించి నమస్తే సార్. విషయాలు చెప్పడం జరిగింది. అన్నింటిలో కూడా మన మంత్రిగా నేను కరెక్ట్గా దృష్టికి తీసుకెళ్తున్నా. ఆర్టికల్స్కి సంబంధించిన అధికారి గారు ఉన్నారు, సైంటిస్ట్ భగవాన్ గారు ఉన్నారు, చాలామంది మేడం గారు ఉన్నారు. మరి మీరందరూ కూడా మరి రైతుకు సంబంధించిన అనేక అంశాలు చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగా రేపు రాబోయే రోజుల్లో కూడా మరి పెద్ద ఎత్తున మామిడి దిగుబడి వచ్చే విధంగా ఈ జగిత్యాల జిల్లా మామిడి రైతులందరూ కష్టపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ, ఇంకా మీకు ఇతర సమస్యలు ఏదున్నా కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి మీ అందరికీ తెలుసు. రైతు చల్లగా ఉంటేనే రాజ్యం చల్లగా ఉంటుంది. మీరందరూ అన్ని విధాలా కూడా మామిడిపై కాకుండా ఇంకా చాలా పంటలకు సంబంధించినటువంటి విషయాలు కూడా లతా మహర్షి చెప్పినది వాటి వైపు కూడా మీరు ఆలోచన చేయాలి. మనం అందరం కూడా ఈ ప్రాంతం అంతా కూడా జగిత్యాల జిల్లాలో 90% రైతు ఆధారితమైన కుటుంబాలు తప్ప వేరే ఇన్న పరిశ్రమలు కానీ ఇండస్ట్రీస్ కానీ లేవు. కొంతమంది వరి వైపు ఉంటారు, కొంతమంది మామిడి వైపు ఉంటారు, కొంతమంది పామాయిల్ వైపు ఉంటారు. ఆ విధంగా రైతులు ఒక్కొక్క వారికి అవకాశాన్ని బట్టి వారు ముందుకెళ్తున్నారు. మన ప్రభుత్వం పరంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కూడా మీకు ప్రభుత్వం అండగా ఉండే విధంగా మేము ఆలోచన చేస్తాం. మీరు ఎవ్వరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా ఏదైతే మార్కెట్ జగిత్యాల మార్కెట్ సంబంధించిన మామిడి విషయంలో పూట ఢిల్లీకి పోవాలి కానీ బాంబే వెళ్ళే విషయంలో పూట ఇప్పుడే భగవాన్ గారు చెప్పినారు. మరి కొంతమంది 10% వరకు 15% వరకు మరి దళారులు వచ్చి ముందస్తుగానే కొనుగోలు చేసి వాళ్ళకి ఇష్టానుసారంగా అక్కడ ఎరువు వేసే విషయంలో కానీ, ఆ పంట ఏ విధంగా మంచి మామిడిని ఏ విధంగా కటింగ్ చేసే విషయంలో కానీ ప్రత్యేకంగా వారు ముందస్తుగా చేస్తున్నారు అంటున్నారు. మరి మేమందరం కూడా ప్రభుత్వం తరఫున ఆ మామిడి రైతుకి ఏ విధమైన సహకారం కావాలో మీరు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ కానీ సంప్రదిస్తే మీకు అన్ని విధాలుగా సహకరిస్తారు. ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనే విషయాన్ని కూడా మామిడి రైతులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మీరు రాబోయే రోజుల్లో సుమారు 38,000 ఎకరాలకు సంబంధించినటువంటి మామిడి రైతులు పంట పండించి సుమారు 400 చిల్లర ఎకరాల కటింగ్ చేసినారమ్మా. ఇంత ఇది ఆల్రెడీ చెట్లను కట్ చేసిన విషయం కూడా చెప్తున్నారు. మరి ఆ విధంగా మరి ఆ కట్ చేసిన రైతులకు కూడా నేను మనవి చేస్తున్నాను. నేను లక్ష్మణ్ కుమార్ మీ అన్న మంత్రిగా దయచేసి మీరు ఆల్టర్నేట్గా మరి ఆ కట్ చేసిన రైతు వరి వైపు వెళ్తే ఈరోజు మీకు వరికి ఉన్నటువంటి ఏదైతే సమస్య కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని కేంద్రం ఎక్కడ కూడా సహకరించట్లేదు. సుమారు ఇప్పుడు మనకు జగిత్యాల జిల్లాకి సంబంధించిన అన్ని గోడామ్స్లో కానీ అన్ని రైస్ మిల్లు కానీ మొత్తం వరి ధాన్యం నిండిపోయి ఉన్నది. వారు మద్దతు ధర ప్రకటిస్తారు, కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయదు. మరి ఏదేమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం లోపల మన ముఖ్యమంత్రి గారు మొన్న మేము క్యాబినెట్లో మొక్కజొన్నకు సంబంధించిన వారు కొనుగోలు విషయంలో చర్చ జరిగింది. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఐఏఎస్ అధికారులు చెప్తున్నారు, సార్ మొక్కజొన్న కొన్న తర్వాత మనం అంతా గోడౌన్స్ పెడతాం, తర్వాత ఓపెన్ యాక్షన్ పెడితే ఆ మొక్కజొన్న కాంట్రాక్టర్లు కూడా సిండికేట్ అయిపోయి రేట్ డౌన్ చేస్తారు సార్. డౌన్ చేసి మనకు చాలా నష్టం జరుగుతుంది. అంటే ఎంత నష్టం జరుగుతుంది అని చెప్పాడు ముఖ్యమంత్రి గారు. సుమారు 4,000 కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. 4,000 కోట్ల రూపాయలు జరగని ఎంత కోట్ల రూపాయల అప్పైనా మొక్కజొన్న రైతుకు మనం మద్దతు ధర ఇస్తేనే దళాల బారిన పడుకుంటారు. మద్దతు ధర ఇవ్వకపోతే దళారులు ఏం చేస్తారు, ఇష్టానుసారంగా రేట్ డౌన్ చేస్తారు. ఆడ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది 2,000 పైచిలకు మద్దతు ధరతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అన్నప్పుడు దళారులు అనేటోళ్ళు రైతులు ఇబ్బంది పెట్టరు. ఆ విధంగా మొక్కజొన్న విషయంలో కూడా మన ప్రభుత్వంపై ఆర్థికంగా భారం ఉన్నా కూడా మొక్కజొన్న కొనుగోలు చేయడం జరిగిన విషయాన్ని కూడా క్యాబినెట్లో జరిగిన అంశాన్ని మీకు రైతులకు ఎందుకు చెప్తున్నా అంటే
మీరందరూ కూడా రైతు పరంగా ఏదైతే మామిడిపై ఉన్నా, మొక్కజొన్నపై ఉన్నా, ఇంకా పామాయిల్ వైపు వెళ్ళాలనుకున్నా కూడా ప్రభుత్వం మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంది. కలెక్టర్ గారు ప్రత్యేకంగా మీకు ఏ రైతులకు సమయం ఇస్తాడు, మీరు చెప్పిన సూచన, మీ అభిప్రాయాన్ని ఏదంటే కూడా దాన్ని ఎగ్జామ్ చేస్తాడు. దానికి నిబంధనలకు అనుగుణంగా కూడా ప్రభుత్వం అన్ని విధాలా మీకు మామిడి రైతులకు కానీ ఇతర రైతులకు కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ